హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఎర్రగడ్డ పశువుల మార్కెట్కు రావడం జరిగింది. ఈ పశువుల మార్కెట్కు పెద్ద ఎత్తున తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల నుండి రైతులు, వ్యాపారులు ఇక్కడికి వచ్చి గేదెలను కొనడం, అమ్మడం చేస్తుంటారు. మనం వీడియోలో చూసుకోవచ్చు. ఈరోజు మార్కెట్కు పెద్ద ఎత్తున గేదెలు రావడం జరిగింది. కొనేందుకు కూడా రైతులు పెద్ద ఎత్తున వచ్చారు. ఈ మార్కెట్కు ఎక్కువగా జాఫరాబాదీ, ముర్రా, గ్రేడ్ ముర్రా గేదెలు వస్తుంటాయి. మనం వీడియోలో చూసుకోవచ్చు. ఈరోజు పెద్ద ఎత్తున రైతులు, వ్యాపారులు రావడం జరిగింది. చాలామంది గేదెలను చూసుకుంటున్నారు కొనేందుకు. ఎక్కువగా ఈ మార్కెట్కు సుడి గేదెలే వస్తాయి. మనం కూడా చూసుకోవచ్చు వీడియోలో గేదెల్ని. గేదెలను కొనుగోలు చేసినటువంటి రైతులతో కూడా మనం మాట్లాడదాం. ఈ మార్కెట్కు గేదెలతో పాటు దూడలు, పడ్డలు, దున్నపోతులు కూడా ఎక్కువగా వస్తుంటాయి. వీడియోలో చూసుకోవచ్చు. 2 గేదెలకు బేరం జరుగుతుంది. ఇక్కడ గేదెలను చూసుకుంటున్నారు కొనేవాళ్ళు. ఇప్పుడు మనం వీడియోలో చూస్తున్నటువంటి గేదెను బేరం ఆడడం జరుగుతుంది. రైతులు ఈ మార్కెట్ లో గేదెలు కొనుగోలు చేసినటువంటి వారు ఇట్లా డాక్టర్ల చేత సుడి ఉందా లేదా అని చెక్ చేయించుకుంటుంటారు. గేదె 5 నెలల సుడి ఉందని డాక్టర్ చెప్పడం జరిగింది. తప్పనిసరిగా గేదెలు కొనుగోలు చేసినటువంటి వారు సుడి ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. గుంటూరు ప్రాంతం నుండి వచ్చినటువంటి ఓ రైతు 2 గేదెలను కొనుగోలు చేయడం జరిగింది. ఆయన మాటల్లోనే తెలుసుకుందాం మనం ఎంత కొన్నారు ఏంది. నా ఏం పేరేనా? ఎక్కడి నుంచి వచ్చిరానా? గుంటూరు జిల్లా పొన్నూరు మండలం. ఎన్ని గేదెలు తీసుకున్నావే? 3 గేదెలు. ఎంత తీసుకున్నావు? ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చిరానా? ఇంతకుముందు కూడా తీసుకురా? గేదెలు ఉన్నాయా మన ఇంటి దగ్గర? ఉన్నాయా? మంచిగా ఉందా మార్కెట్? ఎట్లా అనిపించింది? ఈ 3 గేదెలను రైతు తీసుకోవడం జరిగింది. మనం వీడియోలో చూసుకోవచ్చు. మనం వీడియోలో చూస్తున్నటువంటి గేదెను పటంచెరు ప్రాంతానికి చెందినటువంటి ఓ రైతు 80,000కు కొనుగోలు చేయడం జరిగింది. ఇది 5 నెలల సుడి ఉందని చెప్పారని ఆయన రైతు చెప్పడం జరుగుతుంది. సుడి చెక్ చేయించినానా? ట్రాన్స్పోర్ట్ ఎంత? 1500. మనం వీడియోలో చూస్తున్నటువంటి ఈ దూడలను జైరాబాద్ ప్రాంతానికి చెందిన ఓ రైతు కొనుగోలు చేయడం జరిగింది. ఆయన అడిగి తెలుసుకుందాం ఈ దూడలు ఎంత పడ్డాయి, ఏం కథ అని చెప్పి. అన్న ఏం పేరు అన్న మీదే? కాజు. ఎన్ని తీసుకురే దూడలు అన్న? 5 దూడలు తీసుకు. ఎంత పడ్డది అన్న? ఎంత వయసు ఉంటుంది అన్న? ఇది అంటే పెంచుతారా అన్న మీరు? చూసుకోవచ్చు. మనం ఒక్కొక్క దూడ 10,000 రూపాయలు పడిందని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. 6 దూడలను కొనుగోలు చేశారు. వీటిని పెంచుకోవడం జరుగుతుందని చెప్తున్నారు. వ్యవసాయానికి అనుబంధంగా ఉంటాయని, అందుకే దూడలను తీసుకొని పెంచుకోవడం జరుగుతుందని ఆయన చెప్పడం జరుగుతుంది. స్పెషల్ గా దూడలను కొనేందుకే రావడం జరిగిందని ఆ రైతు చెప్పడం జరుగుతుంది. మనం వీడియోలో చూసుకోవచ్చు. వీడియోలో చూస్తున్నటువంటి ఈ గేదెను రాజమండ్రి ప్రాంతానికి చెందిన రైతు ఎంత కొన్నామన్నా? ఇది 90,000 కొనుగోలు చేయడం జరిగింది. పాడి గేదె ఇది. అన్నని అడిగి తెలుసుకుందాం దీని గురించి. అన్న మీ పేరు చెప్పండి అన్న. కళ్యాణ్. ఎక్కడి నుంచి వచ్చిరే? మండపేట, రాజమండ్రి. ఎంతకు తీసుకురా అన్న గేదె? 90,000కి తీసుకురు. ఎట్లా అనిపించినాయి ధరలు మీకు? మంచిగా. ఇంతకుముందు వచ్చిరా అన్న మార్కెట్కి? ఉన్నాయా అన్న మన దగ్గర గేదెలు ఉన్నాయి ఇంట్లో? ఎన్ని పాలు ఎంత ఇస్తానండి అని చెప్పిరా? 6 లీటర్లు ఇస్తుందని చెప్పి. ఈరోజు ఎర్రగడ్డ మార్కెట్కు ఆవులు కూడా పెద్ద ఎత్తున రావడం జరిగింది.
మనం చూసుకోవచ్చు వీడియోలో. ఇప్పుడు మనం వీడియోలో చూస్తున్నటువంటి ఈ గేదెలన్నీ మన రైతులు కొనుగోలు చేసినటువంటివి. ఇలా తీసుకొచ్చి పక్కకు చెట్ల కింద కట్టేసుకొని సుడి ఉందా లేదా, పాలు ఉన్నాయా లేదా అని చెక్ చేసుకుంటుంటారు. ఇవన్నీ కొనుగోలు చేసినటువంటి గేదెలు.